శ్రీ గురుదేవ దత్త శ్రీ గురు చరిత్ర అధ్యాయం 23 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు. నామధారక శ్రీగురుడు గొడ్డెబర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి ఆ గొడ్డు బర్రెను బాడుగకు ఇమ్మని అడగడానికి వచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించారు. ఆ గ్రామస్తులు, అరే, ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరం వెళ్ళే రాజుకు చేరింది. అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూసి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు. వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో అందరితో కలిసి సంగమానికి వెళ్ళి శ్రీగురునికి పొర్లుదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుతించాడు. జగద్గురు, మీకు జయము. మాయామోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూప, నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలా కనిపించే మీరు విశ్వకర్తలు. శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, రాజా, మేము తపస్సులము, అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేంటి అన్నారు. రాజు సవినీయంగా నమస్కరించి, ప్రభు, మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావం. అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి. మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి, మా పట్టణాన్ని పావనం చేయండి అని చెప్పేసి ఆ రాజుగారు స్వామి యొక్క పాదాలు పట్టుకున్నారు. అప్పుడు స్వామి, ఇది భగవదేచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించారు. రాజు ఎంతో సంతోషించి శ్రీగురుని పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు. పల్లకికి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వందిమాగదులు నడిచి వచ్చారు. రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేద మంత్రాలు చదువుతుంటే వందిమాగదులు శ్రీగురుని స్తుతిస్తున్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు స్వామివారిని. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది. దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం ఏంటంటే ఆ చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను, జంతువులను మృంగేస్తూ ఉండేవాడనమాట ఆ రాక్షసుడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇల్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తూ ఉన్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకీ నుండే ఆ చెట్టుపైకి చూశారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మ రాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనల్ని అంటే రాక్షసుడు స్వామివారిని కోరుకుంటున్నాడు, నన్ను ఉద్ధరించండి స్వామి అని చెప్పేసి స్వామివారిని కోరుకుంటున్నాడు. పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. తక్షణమే అతనికి మానవ ఆకారం వచ్చి అందరికీ కనిపించాడు. ఆహా, ఆ రాక్షసుడు ఎంత అదృష్టవంతుడో కదండి. స్వామి అతనితో, నాయన, నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి, నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు. అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టేసి ముక్తి పొందాడనమాట ఆ రాక్షసుడు. ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులందరూ కూడా శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడనని తెలుసుకున్నారు. అప్పుడు శ్రీగురుడు, నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు. అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబడిన ఇల్లు శుభ్రం చేశారు. దానిని ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి, అనుష్ఠానానికి, సంగమానికి వెళ్ళి వచ్చేవారు. నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు.
శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజ మర్యాదలతో తీసుకువెళ్ళేవాడు. నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తూ ఉండేవారు. ఆ పట్టణంలో ప్రతి నిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి. అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది. గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు. వేద విధుడైన ఆ యతి నిత్యము నృసింహ అవతారాన్ని మానస పూజతో ఉపాసిస్తూ ఉండేవాడనమాట. ఎవరు? కుమసి గ్రామంలో త్రివిక్రమ భారతి అనే ఒక యతి. ఏం చేస్తాడు ఇతను? శ్రీగురుని గురించి విని ఆ యతి దాంభికుడు, సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆపేక్షిస్తూ ఉండేవాడనమాట త్రివిక్రమ భారతి. విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు. అప్పుడొక అద్భుతం జరిగింది. ఏంటా అద్భుతం అంటే రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఇది శ్రీగురు చరిత్ర అధ్యాయం 23 సంపూర్ణం. పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, భక్తి కథలు, పురాణాల గురించి క్విజ్, మంచి మంచి మాటలు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ ఉంటుంది. అందరూ వినగలరు. నచ్చితే షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్లో కూడా శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని గ్రూప్ ఉంటుంది. వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చండి. మీకు మెమరీ ఎక్కువ అనిపిస్తే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. దత్తార్పణం. జయ గురుదేవ దత్త.